న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నాడు జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలో సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం గ్రామ సభను నిర్వహించారు. నాడు జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలో సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, పలువురు గ్రామస్తులు తమ సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా గ్రామ పంచాయతీలో జరుగుతున్న పలు విషయాలపై అధికారులు సర్పంచ్ను ప్రశ్నించారు. గ్రామస్తులు అడిగిన వాటికి సర్పంచ్ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఈవోపీ ఆర్డీ విజేవి రమణ, పంచాయతీ కార్యదర్శి వాలీబాబా వివరణ ఇచ్చారు. మర్రి అశోక్ గ్రామంలో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు వడ్డీ ఏడుకొండలు, మోపూరి రెడ్డి నాయుడు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేసు పెడుతున్నారు. 125 మా తాళలోనే కట్టాలన్నా ఇది 126 సర్వే నెంబర్ స్పోర్ట్ వేసుకున్నా ఎప్పుడో ఇచ్చారంట. తుఫాను ముందు ఇల్లు కట్టారంటే రేపు కూలిపోయిందంట. మరి మాకు తెలుసుంటే మేము ఏ బిజినెస్ చూడలేదు. ఒక నా చిన్నప్పుడు వస్తే ముందు కమర్ కోళ్ళతో ఉండలేదు. 9 నోటీసులు పెడుతున్నారు. 126 మీద 126 మీద మాత్రమే వేస్తున్నా. చెరువులో చిగుడి బొమ్మ గ్రామ సభ, పిచ్చోర్ సభ చెప్పండి. పిచ్చోర్ సభ అంటే వెళ్ళిపోతాం. పిచ్చోడు సభ అంటే అందరికి ఆకలి వేసుకుంటే పిచ్చోడు సభ గ్రామ సభ మీరు వేయకూడదు, ఈయన వేయకూడదు, మేము వేయకూడదు. మీరు ఉన్నతంగా మాట్లాడుతున్నారు. పిచ్చోడు సభ అవుతుంది. గ్రామ సభ ఎందుకు అవుతుంది? గ్రామ సభలో ఎవరైనా సరే ఉందాగా మాట్లాడాలి. పిచ్చోడు సభ ఎందుకు అవుతుంది అంటే ఎంతమంది కూర్చొని పిచ్చోడు వాళ్ళు అందరూ చెప్పండి. అలా మాట్లాడకూడదు. నాయుడు గారు ఏది ఏమైంది పనుల నిమిత్తం 6 లక్షల చిల్లర టీవీ బాగుంది పెట్టారా? కొత్త టీవీ పెట్టిస్తానని చెప్పేది ఎక్కడికి గారు. అక్కడ నేను కూర్చున్నప్పుడు అలాగే సార్ గంట సామానికి 61,000 ఖర్చు అన్నారు. అది ఏమన్నా ఇది గ్రామ చెప్పి లెక్కలు ఇచ్చుకుంటే 12 ఏళ్ళు అయితే 12,000 అవుతుంది. ఎక్కడ దొరుకుతుందని గ్రామానికి రోడ్డు వేయండి లేదా ఇచ్చేయండి అన్నవాడు ఇదే తప్ప గ్రామాభివృద్ధి అడిగే వాళ్ళు ఉండరు. గ్రామాభివృద్ధి అని అంటున్నారు. గ్రామాభివృద్ధి గురించి మా మాదిరిపేట నాశనం అయిపోతుందని 5 సంవత్సరాల ఇప్పుడు కాదు దాన్ని ఏమీ చేయలేదు. గ్రామాభివృద్ధి గురించి ఎవరు అనేది లేదంటే ఏం చేశారు?
ఏం పెట్టారు శ్మశానం గురించి అడిగారు డ్రైనేజ్ మొత్తం కాలేదు చేయలేదు నా కుటుంబం బయట పేడ పైన కుటుంబం పూడిపోయింది దాన్ని తీయమని చెప్పని తీయలేదు డ్రైనేజ్ చెప్పేస్తున్నారు అడుగుతుంటారు అభివృద్ధి గురించి అడుగుతారు నాలుగు కొబ్బరి చెట్లు మరి కాపులు పెట్టి అతను అభివృద్ధి అది నాలుగు కొబ్బరి చెట్లు ఎవరు గమనించలేదండి అది రోడ్డు కోసం చేశారు సరే ఏది కావాలి ఎవరు చెప్తారు అడగండి నాలుగు కొబ్బరి చెట్లు శివాలయంలో చెప్పింది అడిగి మంచినీరు శివుడి బొమ్మ కట్టింతాను మంచినీరు చెరువులో నా దగ్గర 60,000 ఉంది అన్నారు. ఏం చేశారు మళ్ళీ ఆయన చెప్తాడా నేను వింటావా చెప్తున్నారు. కానీ అంబేద్కర్ నగర్ విషయం వచ్చినప్పటికీ 5 లక్షల రూపాయలతో డ్రైన్ వేయడం జరిగింది. అది పంచాయతీ నిధులతో అందరికీ తెచ్చారు. రెండోది అక్కడ ఏదైతే కాలం ఉందో వాళ్ళకి 5 రోడ్లు ఉంటే అందులో తోరలు పోయిన తోరలల్లా వేయించాము. మెయిన్ మనిషి దూరిలో తోరలు వేయించడం సుమారు 2 లక్షల రూపాయలతో తోరలు వేయించాము. అక్కడ ఇంకా మెరుగులో ఉన్నటువంటి అన్ని కూడా చేయించాము. ఇంకా భవిష్యత్తులో అక్కడ ఏమన్నా అయినా కూడా మనం చేయడానికి దబదబాలుగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే పంచాయతీ పక్కన కొబ్బరి చెట్లు అన్నారు. అక్కడ ఉంటా చిన్న చిన్న మొక్కలు అలా మొలిచిపోవడంతో దాన్ని అక్కడ క్లీన్ చేయించడం జరిగింది అప్పుడు అధికారుల ద్వారానే. అంతే అది వెళ్ళి ఆయనకి పెద్ద వీధి లారీలు అయ్యేంతో ఇరుగు అయిపోవడంతో దాన్ని క్లీన్ చేయడం జరిగింది. అది మనం మా స్వార్థానికో మా సొంతానికో ఏమీ చేయలేదు. ఈ గ్రామంలో ప్రతిదీ కూడా ఏదైనా అభివృద్ధికి మేము ముందు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్. ఈరోజు శంకరపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మన స్టాట్యూటరీ గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి. సమస్యలు చెప్పారండి, సమస్యలు కూడా రాసుకోవడం జరిగింది. ఇంకా సమస్యలు వచ్చి గ్రామ సభకి పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందండి. అది అంటే సమస్యలు అది వాటర్ సమస్య ఒకటి వచ్చింది, రోడ్ల సమస్య ఒకటి వచ్చింది, శానిటేషన్ సమస్య ఒకటి వచ్చింది. సమస్యలు వచ్చినాయండి, వచ్చినాయి కూడా పరిష్కారం చేస్తామని చెప్పామండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ వద్ద సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ కన్వీనర్ పేయల కొండబాబు, ఎంపీటీసీ సభ్యురాలు కోరుకొండ కిరణ్ కుమారి, చంటి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా చెప్పాలి ఇంకొక రౌండ్. వైఎస్ఆర్
ఎలాండి పక్కన అమ్మను పెట్టుకుంది ఏంటి ఎలాండి డెబ్బై 76వ జయంతికి ఇచ్చేసిన వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తానండి. అలాగే 16 సంవత్సరాలు అయింది అంటే రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరంగా వెళ్ళి 16 సంవత్సరాలు అయింది. అంటే 16 సంవత్సరాలు అయినా కూడా ఒక నాయకుడు, ఒక ప్రజానాయకుడు అంటే రాజకీయాలకు అతీతంగా అంత అన్ని రకాల జనం ఇష్టపడి గొప్ప నాయకుడు చనిపోయి 16 సంవత్సరాలు అయితే ఆ వర్ధంతినో జయంతినో రెండింటిని కూడా ఆంధ్ర రాష్ట్రం కాదు 4-5 రాష్ట్రాల్లో ఒక జాతర కింద, ఒక పండగ కింద చేసుకుంటున్నారంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎంత అద్భుతమైనయో ఈ రాష్ట్రానికి అలా ఉన్నాయి. అదే పరిస్థితిలో తండ్రి గారైన డాక్టర్ వైఎస్ఆర్ గారి స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలు, ఆయన జనాల్లో ఉన్న ఆయనకి పేదల పట్ల ఉన్న దాన్ని డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టిన తర్వాత కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకొకసారి చెప్తున్నాను నేను, మళ్ళా పేదలకే 1కి 100 సార్లు సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, సంవత్సరంలో పరిపాలన ఏంటో, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటి, లేదనుకుంటే మిగతా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఏంటో జనాలకు అర్థమైపోయింది. దీని గురించి మనం ఏం చెప్పక్కలా. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలు, వైఎస్ఆర్ పథకాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి పథకాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి వెళ్ళాలంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రావాలి, వైఎస్ఆర్ పార్టీ రావాలి. కార్యకర్తలందరూ మళ్ళా ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు కూడా కష్టపడి మనం గ్యారంటీగా గవర్నమెంట్ని వైఎస్ఆర్ గవర్నమెంట్ని తెచ్చుకుంటే ఏ పథకాలు అయితే తండ్రి కొడుకు పథకాలు ఇంటింటికి వెళ్ళాయో అయ్యే పథకాలు అద్భుతంగా చేసి మన గౌరవాలు, పార్టీ గౌరవం, మన గౌరవం అందరూ అన్నీ పెరుగుతాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో యలమర్తి శివ, వెంకట ప్రభువు, రోహిత్ చే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం గిరిబాబు శర్మ పర్యవేక్షణలో యలమర్తి శివ, వెంకట ప్రభువు, రోహిత్ చే నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదోష వేళ అభిషేకాలు నిర్వహించారు. ప్రతి నెల త్రయోదశి నాడు దాతల సహకారంతో నందీశ్వర స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वं
व्याप्य नारायणस्य अनन्तमव्ययं कविगं समुद्रयन्तं विश्वसम्भुवं पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अभोनिष्यामि तस्यां तेनाख्यामि परिनिष्ठते ज्वालमालाकुलं भाति विश्वस्य यदनं महत् सम्प्रदगं शिलाभिश्चलं भक्त्यादोषसन्निभम् ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम जलाय नमः ओम जललिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः उपसेतुरिन्द्रं प्रियमेधा असयो नाथमानाः अवत्वान्तमो अनयभूतजक्षर्मवज्ञत्वात् निधयेव बद्धान् शन्नो देवीरभिष्टय आपो भवन्तु वेदये संयोरवित्रवन्तु नः ईशान आह्वान्यानां क्षयं ते जर्णरेणाम् अपोयाचाविवेशनम् अवत्वान्तमोद्वस्य शन्नो देवीरविष्टय आपो भवन्तु वेदये संयोरेन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो प्राजो ददातु तुभिरग्रभिः विरस्पिनासो भगेमे कर्णो मित्रो वर्णो मामहं कामसुनिश्चिन्वप्रतिमेव सद्योः कया नक्षत्र आभवतो ते सदा वृतसगा कया सचिष्टया वृता कस्त्वा सद्यो मता नामगं हिष्टो मस्तदन्नता प्रडाजितारुदेवसो अभीषु नस्तकेनामसवप्रपद्ये भूर्भुवस्तु प्रपद्ये वाजं प्रपद्येनार्तां देवतां प्रपद्ये स्मानमागणं प्रपद्ये प्रजापते नयः पर्वतात्यजापात स्वस्त्या स्वस्तिमान्दया स्वस्त्या स्वस्तिमानसानि प्राणापानो मृत्योर्मापाकं प्राणापानो मामानिष्टं मयि मेधा वस्वादश्रेयेण्यं वर्गो देवज्ञानप्रदया आदुवदनगामि अमृतमसमुदश्रेयं देवपुरद्वामनारिगलेबरामनुदादुर्पयावो अपनाय पत्यानाय उदानाय समानाय कपल बयाने के मुझे కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో తెల్లవారుజామున 5 గంటలకు కంచర్ల కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ముందుగా ఏటీఎంలో మంటలు వ్యాపించాయి. మంటలు క్రమంగా చెలరేగడంతో పక్కనే ఉన్న మోటార్ మెకానిక్ షాప్లో 5 ద్విచక్ర వాహనాలకు ఒక కారుకి మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో తెల్లవారుజామున 5 గంటలకు కంచర్ల కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా ఏటీఎంలో మంటలు వ్యాపించాయి. మంటలు క్రమంగా చెలరేగడంతో పక్కనే ఉన్న మోటార్ మెకానిక్ షాప్లో 5 ద్విచక్ర వాహనాలకు ఒక కారుకి మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఏసీ అనుకుంటా ఏసీ ఏమనుకున్నాను ఏసీ పని చేయట్లేదే పారెడ్డు ఫోన్ చేస్తున్నా నాకు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మొబైల్లో లాగిన్ అయ్యి ప్రజల సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లే విధంగా అడిగి తెలుసుకున్నారు. రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని, ఈ పాలనలో అభివృద్ధి పథకాలను అందరూ వినియోగించుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. దాకా స్కీమ్స్ ఇస్తాం. ఈ సంవత్సరం ఇల్లు సైట్లు కూడా ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ మొదటి సంవత్సరమే మళ్ళీ సంవత్సరం కూడా వస్తాం. వచ్చినప్పుడు ఇంకేం పనులు ఉన్నాయి అన్ని పూర్తి చేస్తాం. 5 సంవత్సరాలు వస్తాం అలా మీ దగ్గరికి. ప్రభుత్వాలు మార్చడానికి ప్రయత్నం చేయకుండా ఒకటే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తాం. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సంవత్సరం అయింది కాబట్టి సుపరిపాలనలో తోలడుగనే కార్యక్రమం పెట్టారు. దాంట్లో భాగంగా మీ ఊరు వచ్చాం. మా నాయకులందరూ కూటమి నాయకులందరూ కూడా వచ్చాం. ఎందుకంటే సంవత్సర కాలం ముందు మీకు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీకి ఓటెత్తే సూపర్ 6 పథకాలు ఇస్తానని హామీ ఇచ్చాం. కాగితం కూడా మేము రాసిచ్చాం మీకు. దాంట్లో మీకు 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి లాగా 5 సంవత్సరాలు పెంచలేదు. ఇచ్చిన హామీ ప్రకారం ఎరియర్ కూడా 3 నెలల ముందు కూడా 1,000 3,000 ప్లస్ 4,000 7,000 ఇచ్చాం.
అప్పటి నుంచి ఉదయం 10 గంటల లోపే మీ ఇంటికి పెన్షన్ అందుతుంది కదా? అందుతుంది. మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇప్పుడు ఎన్ని తీసుకున్నారా? ఒకటి వచ్చింది, రెండోది వస్తుంది. ఇప్పుడు మీ మనవలు ఉంటే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను. 50 కోట్లు మన నియోజకవర్గంలో తల్లికి వందనం ఇంటింటికి ఇచ్చామా. మన నియోజకవర్గం ఒకటి. పెన్షన్ ఏమో 24 కోట్లు 10 నెలలు ఇస్తున్నాం. మీకు ఇంకేం ఇచ్చాం సార్? ఓకే. కూటమి ప్రభుత్వ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇది 3 అడిగారు, బాగుంది, బాగలేదు, పర్వాలేదు, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు పెన్షన్ వస్తుంది కదా? వస్తుందండి. 4,000 మా ఆవిడకి. మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుంది కదా? అర్హులు లేరు. అన్నదాత సుఖీబాబు మీకు భూమి ఉందా? అది మీకు చల్లదు. 3 గ్యాస్ వస్తుంది. గవర్నమెంట్ వారు ఇచ్చింది. 3 ఉచిత నుంచి ఆగిపోయండి. 3 సిలిండర్లు మీకు గ్యాస్ వస్తుంది కదమ్మా? రేషన్ కార్డు ఉంది కదమ్మా? మీకు మత్స్యకార సేవ, మత్స్యకారులు కాదు కదా చేయనంత. టిట్కో ఇల్లు ఏమైనా కట్టుకునే ఉద్దేశం ఉందా? కట్టుకునే ఉద్దేశం? అలా ఇల్లు నెక్స్ట్ ఇయర్ మీకు శాంక్షన్ ఇస్తాం. ఫీజు రియంబర్స్మెంట్. డిగ్రీ చదువుకుని ఉన్నారా? వాళ్ళ డిగ్రీ చదువుతున్నారు ఇప్పుడు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇల్లు తప్ప ఏం లేవు కదా? ఓకే, ఓకే అమ్మా. ఇవన్నీ మీ ఇల్లు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపాం. మీకు మళ్ళీ మన వాళ్ళు వచ్చి ఇల్లు మీకు శాంక్షన్ ఇస్తారు. ఫోన్ ఎక్కడన్నా పర్లేదు. ఆడబిడ్డ ఇది ఒకటి పెండింగ్. ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు మీకు అనేక హామీలు ఇచ్చాం. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 పథకాలు అవన్నీ ఎంతవరకు అందని? ఎంతమంది వచ్చినాయి డబ్బులు? కొన్ని 80,000 పడితే ఇంకా 70,000 రావాలి. అదన్నీ మనం ఫీడ్ చేశారు కాబట్టి ఇప్పుడు వస్తాయి. ఈ నెల అయ్యాక ఇప్పుడు దాకా మరి పెన్షన్లకి ఇల్లు సరిపోయిన డబ్బులు ఏది తల్లికి వందనానికి అమ్మా. నీ గ్యాస్ అన్ని ఇచ్చాం కదా. నెక్స్ట్ ఇల్లు సైట్లు ఇస్తాం. నెక్స్ట్ ఇదికల్లా అందరికి ఇల్లు సైట్లు అన్నీ ఇస్తాం. అది ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగుందా? పర్వాలేదా? యావరేజ్గా ఉందా? పర్వాలేదు, బాగాలేదు. ఇచ్చిన హామీలన్నీ చేస్తాం కదా. ఇవే కాకుండా మరి అక్కడ మన అందరూ పిల్లల భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని డెవలప్ చేస్తున్నారు. 50,000 కోట్లు తెచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మీరు మన ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలి. మధ్యలో మాయమాటలు చెప్తారు వైఎస్ఆర్లు వచ్చి, అయ్యా నమ్మకండి. అదే ఈ సంవత్సర కాలంలో పరిపాలన బాగుందా, బాగోలేదా, పర్వాలేదా? బాగుంది కదా? బాగుంది కొట్టాలా? ఓకే. పెన్షన్ వస్తుంది కదా? ఓకే. తల్లికి వందనం వచ్చిందా? ఓకే. అన్నదాత సుఖీభావ తొందరలో వేస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వం 6,500, మన 13,000 రూపాయలు మీకు ఖాతాలో 3 వాయిదాల కింద మీ ఇంటికి వేస్తామా. 3 ఉచిత సిలిండర్లు వచ్చినాయా? అంటే 4 నెలలకు ఒకటి ఇస్తాం. ఒకటి వచ్చింది కదా, రెండోది ఇప్పుడు తీసుకోండి. రేషన్ కార్డు ఉంది కదమ్మా? మత్స్యకార సేవలు అంటే మీరు మత్స్యకారులు కాదు కదా, రాదు. చేనేత కూడా రాదు. ఇల్లు టిట్కో ఇల్లు కావాలి. ఇల్లుకే మీకు అందంగా రావాల్సింది. ఫీజు రియంబర్స్మెంట్. డిగ్రీ చదివిన ఉన్నారు ఇంట్లో? ఇంకా అంతే కదా, ఇంకేం సమస్య లేవు. ఇల్లు తప్ప
ఇక్కడ కరెంట్ కానీ వాటర్ కానీ రోడ్డు కానీ డ్రైన్ కానీ అన్ని బాగున్నాయి కదా? ఓకే ఓకే అమ్మా. ఇవన్నీ అడిగిరమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మోడీ గారి సహకారంతో మీకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఇటువంటి ప్రభుత్వం కంటిన్యూ అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వాలు మార్చారని కూడా మనమే నష్టపోతాం, ఊర్లు డెవలప్ అంటున్నాయా లేదా, ఇంకా సమస్యలు ఏమన్నాయని తీసుకోవాలని ఉద్దేశంతో వచ్చాం. ఒక సంవత్సరం పూర్తయింది. గ్యాస్ వచ్చిందా? తీసుకోండి. గ్యాస్ ఒకటి వచ్చిందా? బండి వచ్చిందా? ఖాతాలో పడతాయి డబ్బులు చూసుకోండి. అకౌంట్లో పడతాయి. మన వాళ్ళు ఉన్నారా పిల్లల? తల్లికి వందనం పెద్దోళ్ళ? ఓకే ఓకే. అలాగే ఇక్కడ ఏంటి రోడ్డు బాగుంది, మీకు డ్రైనేజ్ బాగుంది, తాగునీటి వాటర్ బాగుంది, డ్రింకింగ్ వాటర్ అన్ని బాగానే ఉన్నాయి. హ్యాపీగానే ఉన్నారు మీరు. ఓకే చెప్తాం చంద్రబాబు నాయుడు గారు. అలా చూడండి, అలా చూడండి శ్రీరాముడు, ఎలా చూడు, ఎలా చూడు. సంవత్సరం అయింది కదా, మేము అందరం కలిసి వెళ్దాం వచ్చా. పరిపాలనలో తొలడుగు కార్యక్రమం మన తాళరేవు మండలంలో పి మల్లవరం గ్రామంలో మరి మా నాయకత్వం అంతా కూడా మరి బూత్ దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జి, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ఈ కేడర్ అంతా కూడా ప్రతిరోజు కూడా ప్రతి బూత్కి వెళ్ళి ఏదైతే ఎన్నికల ముందు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా 70% పైనే పూర్తి చేసుకుని ఈరోజు ప్రజల వద్దకి వెళ్ళటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా, అందరూ కూడా బాగుందనే, ఈ పరిపాలన బాగుందని చెప్తున్నారు తప్ప ఇప్పుడు దాకా ఎక్కడ బాగోలేదనే సమస్య ఎక్కడ రాలేదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు మరి ఆ రోజు 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి మరి ఉదయం 10 గంటలలోపే మా నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలు ప్రతి నెల మరి పెన్షన్కి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను హామీ ఇచ్చాం. ఆల్రెడీ అందరూ ఒక సిలిండర్ అందుకున్న, 2వ సిలిండర్ కూడా చాలామంది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అని చెప్పి మా నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గంలో తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా మరి అందజేయడం జరిగింది. మరి చాలా హ్యాపీగా ప్రజలందరూ కూడా ఉన్నారు. అదే కాకుండా అన్నదాత సుఖీభావ కింద కూడా మరి రైతు కుటుంబం అయితే వారికి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 6,500 వేసిన వెంటనే మిగిలిన 13,500 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 వాయిదాల్లో వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా ఇస్తా అని హామీ ఇచ్చాం. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే డిగ్రీ పూర్తి చేసిన ఖాళీగా ఉన్న వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా మరి నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే మత్స్యకార సేవలో అనే కార్యక్రమం మరి బ్యాన్ టైంలో గత ప్రభుత్వం 10,000 ఇస్తే మనం 20,000 ఇస్తా అని హామీ ఇచ్చి మరి సుమారుగా మన నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలు అగ్నికుల క్షేత్రాల మత్స్యకారులు అందరి ఖాతాల్లో వేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ఓఎన్జీసీ లాస్ట్ రోజు వరకు కూడా వాళ్ళకి ఎమర్జెన్సీ ఇప్పిందా అని చెప్పి మరి మన నియోజకవర్గంలో ఉన్న బెనిఫిషియర్స్ 21,000 మందికి 133 కోట్ల రూపాయలు మరి వాళ్ళ ఖాతాలో కూడా జమ చేసాం. మరి అదే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మా ఈ తాళరేవు మండలంలో సుమారు 12 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్జీసీ నుంచి నిధులు కేటాయించి మరి 7-8 కోట్ల రూపాయలు రోడ్లు వేసుకున్నాం. ఇంకా 4-5 కోట్లు శాంక్షన్ ఉన్నాయి కాబట్టి తొందరలో అవి కూడా పూర్తి చేసుకుంటాం. మరి గ్రామం అభివృద్ధి సంక్షేమే కాకుండా మరి విధ్వంసమైన పరిపాలన చేసి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మనకు రాజధాని లేకుండా చేశాడు. మరి అటువంటి రాజధాని మళ్ళీ పునఃప్రారంభం మన మా ప్రధానమంత్రి మోడీ గారిని తీసుకొచ్చి సుమారు 50,000 కోట్లతో ఒక అద్భుతమైన రాజధాని మన భావితరాల భవిష్యత్తు గురించి అనునిత్యం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడి మోడీ గారి సహకారంతో అది కూడా రాజధాని కూడా బ్రహ్మాండంగా వర్క్స్ అన్నీ అవుతున్నాయి. 3 సంవత్సరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసుకుంటాం. అదేవిధంగా మనందరికీ కూడా తాగునీరు, సాగునీరు పుష్కలంగా ఉండాలని ఆ రోజు 2014లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ప్రాజెక్ట్ 70% పనులు పూర్తి చేస్తే కనీసం 2% కూడా ముందుకు తీసుకెళ్లిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ మోడీ గారి సహకారంతో 12,400 కోట్లు శాంక్షన్ చేసి అది 2 ఇయర్స్లో ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కూడా అనునిత్యం మన ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా కూడా పనిచేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీ అందరూ చూసారు ఎలక్షన్స్ ముందు.
దాన్ని ప్రైవేటీకరణ చేసేద్దామని చూశారు జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని కూడా ఆఫ్ చేసి ఇలా దానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇలా ఫస్ట్ టైం లాభాల్లో పెట్టారు స్టీల్ ప్లాంట్ని కూడా సమర్థవంతంగా. మరి అదేవిధంగా ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మరి మనం చాలా మటుకు పూర్తి చేసుకుంటే 5 సంవత్సరాల ఎయిర్పోర్ట్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన రామ్మోహన్ రెడ్డి గారి త్వరితగతిన నెక్స్ట్ ఇయర్ కల్లా బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు కదా 5 సంవత్సరాలు. రైల్వే జోన్ కూడా మన వాళ్ళు తీసుకొచ్చారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక పక్క అమరావతి పోలవరం డెవలప్ చేసుకుంటూ మరి ఇవాళ వేలాది కోట్లు సుమారుగా 10 లక్షల కోట్లు మరి ఏదైతే పెట్టుబడులు తేవడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో అనేక ఇండస్ట్రీస్ ముందు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. తాళ్లరేవు మండలం పటవల సెంటర్ సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కాజులూరుకి చెందిన దంపతులు బైక్పై వెళుతుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మహిళ మృతి. కేసు నమోదు చేసి కోరంగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి. తాళ్లరేవు మండలం పటవల సెంటర్ సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కాజులూరుకి చెందిన దంపతులు బైక్పై వెళుతుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మహిళ మృతి. కేసు నమోదు చేసి కోరంగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాగ్ తీసుకో. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మంగళవారం వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చెరువుగట్టు సెంటర్లో పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మంగళవారం వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చెరువుగట్టు సెంటర్లో పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేకును కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరలు, సామాజిక ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు, శామ్యూల్ సాగర్, గోవింద్ కుమార్ తదితరులు వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైఎస్ఆర్ 6 ఏళ్లు, తనయుడు వైఎస్ఆర్ జగన్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారన్నారు. వైఎస్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. వాతావరణం చాలా పడ్డదండి. కార్యకర్తలందరూ స్వీట్లు తీసుకోండి. అలాగే
రాడు పర్మిషన్ లేదు మేము రాదు సోదరా మీరు అంతా ఉన్నారు కదా సోదరికి అందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారని ఆయన పార్టీలో మనం అందరం ఉండడం ఆయన అభిమానులుగా మనం ఉండడం మన అందరం కూడా గర్వపడాలని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మన అధికారంలోకి వస్తాం. ప్రజలకి ఇప్పుడే అర్థమైంది ఎవరు మాట ఇస్తే మనం తిప్పరు, ఎవరు ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి ఎలక్షన్ అయిపోయినా అవి మర్చిపోతారు. అవన్నీ కూడా పెద్దలు ఇప్పటికే గుర్తించి మళ్ళీ మనకి అధికారం ఇవ్వడానికి ఖచ్చితంగా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఏ కార్యకర్త కూడా మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఎవరైతే మనకి ఇబ్బందులు పెడతా ఉన్నారో, ఎవరైతే ఏం చేస్తారో అందరి మీద ఖచ్చితంగా మనం కక్ష తీసుకుంటాం అని ఖచ్చితంగా చెబుతూ ప్రతి కార్యకర్త కూడా దమ్మున్న నాయకుడే మన దగ్గర ఉన్నారు. ఆ పార్టీలోని దమ్మున్న కార్యకర్తలే ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. అధికారులు అనుభవించి వెళ్ళిపోయిన ఎవరైతే బయటకు పోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ చిక్కు చేసి చేసుకుని మళ్ళీ వెనక రావడానికి అలాగే అన్ని విధాలుగా కూడా ఉన్నారు. ప్రజలు కూడా ఇప్పటికీ అర్థమైపోయింది. సంవత్సరంలో పాలనలో ఏవైతే మోసం చేశారో అవన్నీ మనం మోసపోయామని ఎవరు బయటకు చెప్పుకోలేక బాధపడతా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ 4 సంవత్సరాలు కూడా కష్టపడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల పార్టీ కన్వీనర్ శ్రీ గోవింద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల చేసినటువంటి ఎంతో కృషి మనకు కనబడతా ఉంది. ఈరోజు కనుక స్వర్గీయ దివంగత నేత, ప్రజా హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8వ తారీఖు జూలై నెల 1949వ సంవత్సరంలో పులివెందుల్లో వైఎస్ రాజారెడ్డి గారికి 5గురు కొడుకుల్లో కుమారుల్లో మొదటి కుమారుడిగా మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గాలో కర్ణాటక రాష్ట్రంలో డాక్టర్ విద్యను అభ్యసించి తిరిగి జమ్మలమడుగులో ఆయన పేదలకి చేయాలని 70 పడకల స్వచ్ఛంద ఉచిత ఆసుపత్రిని జమ్మలమడుగులో స్టార్ట్ చేసి ఆయన అందులో పనిచేశారు. అయితే ఆయన తండ్రి రాజారెడ్డి గారు బాంబుల దాడిలో 1998వ సంవత్సరంలో ఆయన మరణించడం, రాజశేఖర రెడ్డి గారు మరి శ్రీమతి విజయలక్ష్మి గారు, విజయమ్మ గారని మనం పిలుచుకుంటాం. ఆవిడతో ఒక్కరికి పాదాభివందనాలు చేసే టైం ఇది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో జనం రోడ్డు మీదకి వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఏమి ఆశించకుండా జనం ప్రతి కార్యక్రమానికి మేము ఉన్నామని చెప్పి ఈ పార్టీ ఎన్నికలుగా నిలబడిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ గారు అంటే జనం మెచ్చిన నాయకుడు. ఇరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇప్పుడు కూడా జనాలు ప్రేమించే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్. నేను 4 సార్లు సీఎం చేసినాడు, 16 సంవత్సరాల రాజకీయ సీఎం చేసిన చరిత్రలో, లేకపోతే ఏదేదో రకరకాల విషయాలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు. ఈ చేసిన పీరియడ్ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో 60 సంవత్సరాల కీర్తిని మూట కట్టుకుని వెళ్ళారు. ఆ 60 సంవత్సరాల కీర్తిని ఆయన కుమారులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు దాకా
సంక్షేమ పథకాలు, ఆయన చేసిన సంక్షేమ పథకాలని దాన్ని కంటిన్యూ చేసుకుంటా ఈ వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు ఆ 6, ఈ 5, ఈ 11 సంవత్సరాలు ఈ ఆంధ్ర హిస్టరీలో కామన్ స్టేట్లో ఉన్న 6 సంవత్సరాలు ఇండివిజువల్గా ఆంధ్ర రాష్ట్రం అంటే ఈ 2 రాష్ట్రాలకి కామన్గా ఈ 6, 5, 11 సంవత్సరాల చరిత్రలో ఉన్న గొప్ప పథకాలు, గొప్ప చరిత్ర ఉంది. జగన్ గారు ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అన్నది ఒక సంవత్సరంలో తెలిసిపోయింది. ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరంలో ఇష్యూ ఏంటంటే ఏం చేశారు, ఎలా చేశారు అన్నది జనాలందరికీ అంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉండి కూడా ఇంట్లో కూర్చుని ఏ ఇబ్బందులు పడుతున్నారు అన్నది మనం ప్రతి గ్రామాల్లో చూస్తున్నాం. అలాగే మడం తెప్పు మాట తప్పు మడం తెప్పు అన్న సామెతలు ఉండి ఆ సామెత ఏదో మనం చిన్నప్పటి నుంచి విన్నాం. ఆ సామెతని గూగుల్లో కొట్టిన వైఎస్ఆర్ పేరే వస్తుంది, వైఎస్ కుటుంబం పేరే వస్తుంది. దానికి ఇంకొక కాన్సెప్ట్లో ఎవరు వచ్చినా దానికి ఎవరు చేసినా కూడా ఏం జరిగేది కాదు. దీంట్లో పాటు ఏదో రెడ్ బుక్ అయ్యి అన్నారు. అసలు రెడ్ బుక్లో అయ్యి మాట్లాడతారు. మేము 5 సంవత్సరాల్లో మేము బుక్కులు రాయడం వస్తే మీరు ఉందిరా అంటున్నాం. మేమైనా బుక్కుల మీద సంతకాలు పెట్టడం మొదలెడితే మీరు ఉందిరా. ఇవాళ పార్టీ చూసామా, జెండా చూసామా, 3 జెండాలు కట్టుకున్నప్పుడు కూడా 15 లక్షలు స్కీమ్ ఇచ్చాం. మీ పరిపాలన అది, మా పరిపాలన ఇది. ఒకటి రాసి పెట్టుకోండి. మీరు బుక్కులు, రెడ్ బుక్కులు, గ్రీన్ బుక్కులు, ఎల్లో బుక్కులు అంటారు. అన్నింటికి ప్రిపేర్ ఉన్నవాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నవాళ్ళు. మీరు ఏమన్నా మీ కార్యకర్తలు అయ్యి మీ కూటమి కార్యకర్తలు ఏమన్నా ఆశించి ఏమన్నా ఉంటారేమో. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఏం ఆశించి నిలబడిన జనం కాదు. ఈ కార్యక్రమాలకు వచ్చిన జనం. మీరు రెడ్ బుక్లు, బ్లూ బుక్లు రాయడం మొదలెడితే ఏదో మా బాస్ చెప్పారు మొన్న, అవన్నీ బోర్డు రకరకాల మీరు తర్వాత దాన్ని లెక్కెట్టుకోవడానికి బుక్కులు కూడా ఉండవు. దయచేసి ఈ వాతావరణంలోని బుక్కుల గురించి, గ్రంథాల గురించి మాట్లాడతాం. రాజకీయం చేసుకుందాం. మీ రాజకీయం మీరు చేయండి, మా రాజకీయం మేము చేసుకుందాం. ఒకవేళ మా కార్యకర్తల జోలికి వచ్చి మీరు ఏదన్నా అది ఇది అని ఏదన్నా చేస్తే వచ్చే రోజులన్నీ దారుణంగా ఉంది. ఆ దారుణం కూడా మీరు తట్టుకోరని చెప్తూ మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మా రాజకీయాలు మేము చేసుకుంటాం. అలాగే 5 సంవత్సరాల సంక్షేమ పథకాలు ఏ పథకం అయినా పార్టీ కానీ, రంగు కానీ, జెండా కానీ ఎవరికి చూడకుండా ఇంటింటికి కార్యక్రమాలు చేశాం. మీరు అది ఎవరు పోయినా పర్వాలేదు. రెడ్ బుక్కులు రాసాం, గ్రీన్ బుక్కులు రాసాం. రాయడానికి సంవత్సరం అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు ఉంది. మేము వచ్చిన తర్వాత రాయడం మొదలెట్టిన తర్వాత గ్రామాల్లో కార్యకర్తలు ఉంటారని చెప్పి మేము చెబుతూ ఈ పరిస్థితులు ఎవరో తెచ్చుకోవద్దు, మనం తెచ్చుకోవద్దు, వాళ్ళు తెచ్చుకోవద్దు. మీరు మొదలెట్టారు, దాన్ని ఇప్పుడు కన్నా క్లోజ్ చేసి వ్యవహారం చేయండి. మా బాస్ 5 సంవత్సరాల్లో పార్టీ చూడొద్దు, మతం చూడొద్దు, కులం చూడొద్దు, మనకు ఓటేనప్పుడు కూడా ప్రయారిటీ చేయండి అని చెప్పాడు. మేము ఏం చేసాం గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో మీరు ఇప్పుడు ఏదో డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు, అవి ఉన్నారు అని చెప్పి గ్రామాల్లో ఏదైనా జరిగితే తర్వాత ఇబ్బంది పరిస్థితులు గ్యారంటీ ఉంటాయి. దయచేసి అందరం అన్నదమ్ముల కింద విలేజ్లో కార్యక్రమాలు చేసుకుందాం. జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. నెల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలోని కూనవరంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పర్యటించారు. కూనవరంలో శబరి గోదావరి సంఘం వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. వరద ప్రవాహం గ్రామాల ముంపుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పురావాస కేంద్రాలు, బఫర్ స్టాక్, వరద సమయంలో సహాయక చర్యలకు బోట్లు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలోని కూనవరంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పర్యటించారు. కూనవరంలో శబరి గోదావరి సంఘం వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. వరద ప్రవాహం గ్రామాల ముంపుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పురావాస కేంద్రాలు, బఫర్ స్టాక్, వరద సమయంలో సహాయక చర్యలకు బోట్లు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. సార్ పెట్టిన మొత్తం 4 మండలాలు పెట్టారు.
ఎవరికి డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా లీవ్స్ ఇవ్వద్దు. మొత్తం హెల్త్ నుంచి డిపార్ట్మెంట్ అదర్వైజ్ ఇంకేమైనా కలిసి మనం ఒక్కరికే కాదు మేడం, కోనస్పేట విలేజ్ కానీ ఇటు కొండాయిగూడ, తెగపాక విలేజెస్, కోడిపాక, ప్రతి లింగాపురం, రేపులపాడు ఆ విలేజ్ రూట్ కట్ అయిన ప్రతి చోట మనం బోర్డు పెట్టాం. సో అందువల్ల బోర్డు కెపాసిటీ ఉంది. మన పైన ఉన్నటువంటి పోలవరం ఏదైతే ముంపేరియాలు ఉన్నాయో కూనవరం, ఎట్టపాక, విఆర్పురం, చింతూరు మండలాల్లో పర్యటనలో భాగంగా ఈరోజు కూనవరం మండలం రావడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మనకి వరదల సమయంలో ఈ విలేజెస్ అన్నీ ఫ్లడ్కి ఎఫెక్ట్ అవుతాయి కనుక ముందుగానే మా సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారిని పిలిచి ఇక్కడ పరిస్థితులు ఏంటి, అసలు ఆ ఫ్లడ్ టైంలో ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, బఫర్ ఫైండ్స్ ఎక్కడ పెట్టారు, తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని బోట్స్ పెట్టారు, ప్రజలకు ఏ విధంగా మీరు అందుబాటులో ఉంటున్నారని అడిగి తెలుసుకోవడం జరిగింది. మేము ముందుగానే ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా స్టాఫ్ కూడా రెవెన్యూ, మెడికల్, హెల్త్ ఇంకా అందరూ కూడా ఎవరు కూడా లీవ్స్ ఇవ్వకుండా అందరూ ఫ్లడ్ టైంలో అవైలబుల్గా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు విఆర్పురం మండలంలో కూడా మండల స్థాయి అధికారులందరితో సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. పీఓ గారితో కూడా మేము కూర్చొని మాట్లాడతాము. ఏదేమైనా సరే గతంలో లాస్ట్ ఇయర్ చూస్తే సేమ్ వరదల టైంలో మేము 30 ఫీట్స్ ఉన్నప్పుడే మేము ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు మనం కూడా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఉండడానికి కొంచెం అమౌంట్, తర్వాత రైస్ అని ఇవన్నీ మేము ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా మేము అందించడం జరిగింది. ఎప్పటికప్పుడు మేము గ్రూప్స్లో ఫాలోఅప్ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఏదైనా అనుకోవడం జరగవచ్చు, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఆల్రెడీ 23rd మనం ఫ్లడ్ చూసాము ఎంత ఎఫెక్ట్గా ఉండిందో. అలాంటి చర్యలు రావచ్చు ఒకవేళ. అందుకని ప్రజల్ని కూడా ముందుగానే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తగు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా మీ యొక్క గృహాలకి ఒకవేళ ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. మీకు ఏం అవసరం వచ్చినా సరే తక్షణం నేను ఇక్కడ ఉంటాను. సంబంధిత అధికారులతో మాట్లాడే సమస్య పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వెంటనే ఇక్కడ సిచ్యువేషన్ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఒకవేళ మన చేతుల్లో లేని పరిస్థితులు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ సమస్య పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ఈరోజు ప్రజలకి నేను చెప్పడం జరిగింది. మరో గారిని కనుక్కున్నారండి. నాటు పడవలు అవైలబుల్గా ఉన్నాయి, లాంచెస్ కూడా 3 అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. అదర్వైజ్ అవి సరిపోకపోతే ఇంకా పెట్టమని కూడా నేను వాళ్ళని చెప్పడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఏదేమైనా ముందు గర్భవతుల్ని సేఫ్ ప్లేస్కి తరలించడానికి ప్రయారిటీ మేము ఫస్ట్ ఇస్తాం కనుక దీన్ని ప్రజలందరూ గమనించగలరు. మేము అధికారులకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తాం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నేత క్రాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నేత క్రాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి తన సోదరుడు ముద్రగడ గిరి అనుచరులు తనకు సహకరించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. మరిన్ని వివరాలు సమావేశంలో వెల్లడించారు. ఏమన్నా సరే నేను ఊరుకున్నా. టార్గెట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అపేక్షించేది లేదు. ప్రెస్ మీట్ మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక బలమైన నాయకురాలు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు సభాముఖంగానే అందించినటువంటి అంతి మేడం గారు ఇక్కడికి వచ్చి ఇవాళ నియోజకవర్గంలో అందరి పిలుపు మేరకు తిరగడం అనేటువంటిది ఖచ్చితంగా మా పార్టీకి అత్యంత శుభసూచకం. రాబోయే రోజుల్లో పార్టీ దేదీప్యమానంగా వెలగబోతుందనే విషయం సుస్పష్టం. ఇక రెండు ఏంటంటే ఇందాక మీరు ఆల్రెడీ అడిగారు జన సైనికుల అభిప్రాయం ఎలా ఉంది.
జన సైనికులందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. కాంతి మేడం గారు ఇక్కడికి రావడం వలన, సోదరి ఇక్కడికి రావడం వలన, ఇక్కడికి తిరగడం వలన కూడా ఎందువల్లంటే జనసేన పార్టీకి ఉన్న లక్ష్యం ఏంటంటే జనసేన పార్టీని విస్తృతం చేసేటువంటి, జనసేన పార్టీని అభివృద్ధి చేసేటువంటి ఏ ఒక్క నాయకునైనా కానీ గుండెల్లో హత్తుకుని చూసేటువంటి లక్షణం జన సైనికులతో ఉంది. అందులో ప్రతిపాడు నియోజకవర్గం జన సైనికులకు ముందే ఉందన్నమాట. ఇక పై విషయాలు అంటారా, అధిష్టానం మేడం గారు అందరూ చూసుకుంటారు. ఇది విషయం అన్నమాట. మీరు కీ రోల్ పోషించాలని చెప్పేసి నియోజకవర్గంలో జన సైనికులందరూ వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం దీనిపై మీ వివరణ ఏమిటి? ఏక పిలుస్తున్నారంటే దాన్ని నేను వస్తున్నాను. వాళ్ళ మనసులో ఉంటే కదా నన్ను పిలుస్తారండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాలతో పాటు మన ప్రతిపాడు నియోజకవర్గానికి కూడా జనసేనకు ఇన్ఛార్జ్ లేరండి. మీకు ఏమైనా జనసేన ఇన్ఛార్జ్ అనే భరోసాతో ప్రతిపాడులో తిరుగుతున్నారని మీరు భావించవచ్చా? మేము భావించవచ్చా అండి? ఇంకా ఇన్ఛార్జీలు అన్నది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కదండి. ఇంకా ఏమి చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు అలా చెప్తే నేను అలా చేయడానికి రెడీగా ఉన్నాను. ఇక్కడ అందరూ పెద్దలు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ప్రతి కార్యక్రమానికి హాజరవుతాం జరుగుతుంది. ఒక వేదిక మీద ఇటీవల పవన్ కళ్యాణ్ గారు క్రాంతి గారు నేను అభ్యర్థిగా నిలబెడతానని మీకు భరోసా ఇచ్చారు. అదే విషయంపై మీపై ఈ జనసేన అధినాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఎప్పుడైనా చర్చించారండి? లేదండి, ఇంకా చాలా టైం ఉంది కదండి ఎలక్షన్స్కి. ఇప్పుడేం కాదు కదా, ఇంకా 4 years ఉంది. సో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కూటమిలో ఉన్నాం కాబట్టి ఎవరైనా చేయొచ్చు కదా. మళ్ళీ కూటమిలో తెలుగుదేశం రావచ్చు. ఇక్కడ ఏం చెప్తా ఉండే వాళ్ళ ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకుంటారు. అనంతపురం మండలం బట్నవిల్లి గ్రామంలో కొలువైన శ్రీ వనుగుల తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అనంతరం మంగళవారం అతి వైభవంగా తీర్థం జరిగింది. అనంతపురం మండలం బట్నవిల్లి గ్రామంలో కొలువైన శ్రీ వనుగుల తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అనంతరం మంగళవారం అతి వైభవంగా తీర్థం జరిగింది. ఉదయం నుండి భక్తులు అమ్మవారికి నైవేద్యాలు, పసుపు, కుంకుమలు, చెలిమిడి, వడపప్పు, పానకాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తీర్థం మహోత్సవాన్ని తిలకించి తరించారు. 60 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 30 రూపాయలు. భక్తులు గమనించాలి. ఇచ్చే వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.